తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున 10వ వార్డు బొత్స వెంకటరమణ గారి వార్డు నుంచి మరి అక్కడ చాలా సీనియర్ కార్యకర్త అక్కడ మరి ఆ వార్డు నుంచి వీళ్ళ అమ్మాయి బాగా అనారోగ్యంతో హాస్పిటల్ జాయిన్ అవడం జరిగింది. దానికి ఆర్థిక సహాయంగా ఆయన చాలా పెద్ద మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి కూడా ఎంతో కొంత సహాయం చేయాలి మనం అని ఒక ఆర్థిక సహాయం వాళ్ళకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున అదే మేము కూడా ఆవిడ చాలా బాధపడుతున్నారు. ఆవిడ తల్లి, పేషెంట్ తల్లి, ఆవిడకి కూడా ఓ భరోసా ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పడం కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందించడం కానీ మనం చేస్తామని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం చెప్పడం జరుగుతుంది. మరి ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ముందుండే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆవిడకి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ కార్యకర్త వాళ్ళ అబ్బాయి చాలా ఇంజూర్ అయ్యారు. హెల్త్ పరంగా కిడ్నీలు అయ్యి ఇబ్బంది అయ్యి స్థానిక 10వ వార్డు ఇన్ఛార్జ్ వెంకటరమణ గారు దానికి పూనుకొని, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఫోన్ చేసి ఆయన 15,000, మా మేడం గారి సంక్షంలో మేడం గారు ఇచ్చిన ఆర్థిక సాయం, అలాగే గంటా తేమూర్తులుగా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇటువంటి ఏ ఆపద వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సౌఖ్యంగా అందరూ సమైక్యంగా కదిలి ఇటువంటి ఆపదలను ఎప్పుడు ఎవరు ఉన్నా సరే ఆదుకుంటాం. మా తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీకి వచ్చిన రోజు, అలాగే ఇవిడికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న మా మేడం గారి దృష్టిలో పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆవిడకి శాతనైన సాయం చేస్తామని సభాముఖంగా మాట్లాడుతాం. దాతృత్వానికి, సేవాభావానికి, ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఆ భాగంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి బొత్స వెంకటరమణ పట్టణ అధ్యక్షులు, గతంలో తెలుగుదేశం పార్టీకి వార్డు అధ్యక్షుడిగా 3 సార్లు కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి బొత్స రామన్న గారు యొక్క మిత్రుల బృందంతో, అదేవిధంగా గంటా త్రిమూర్తులు గారి యొక్క సౌజన్యంతో మరి ఈరోజు ఈ ఎర్రంశెట్టి దుర్గాభవాని మన అనారోగ్యంతో బాధపడుతుంది. మరి ఆమెకి ఒక పెద్ద మనసు చేసుకుని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 25,000 ఇవ్వడం మన నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మరి ఈ మేడం గారిని కానీ, త్రిమూర్తులు గారిని కానీ, బొత్సరామన మిత్రుల బృందాన్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఆమెకి ఏం వైద్యం కావాలన్నా సరే మా మేడం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వెంకటశ్రీని గారు, పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, ఎటువంటి పరిస్థితులైనా సరే మేము అండగుంటామని చెప్పి అనటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఆ యొక్క ఎర్రంశెట్టి భావాన్ని తొందరగా కోలుకోవాలని చెప్పి మనసావర్చి కోరుతున్నాను.